या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోని మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాశి పెట్టుకుని బల్లగుద్ది చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం. తర్వాత అంత దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి. ధనురాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఏ విధమైన ఫలితాలంటే ఇంట బయట తెలిసిన వాళ్ళు, కొన్ని సందర్భాల్లో తెలియనటువంటి వారు కూడా మనస వాచ కర్మణ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆ రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళు చేస్తారు. మన మొహం చూసానుగా అనుకోక్కర్లేదండి. తృతీయ స్థానంలో గోచార రీత్యా రాహుగ్రహ సంచారం వల్ల ఆ విధమైనటువంటి మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. తదుపరి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అంటారు. దీన్నే కంటక శని అని కూడా అంటారు. కంటకం అంటే ముళ్ళులా గుచ్చుకుంటాడు. ఈ చతుర్థ స్థానం అనేదాన్ని సుఖస్థానం అంటాం. ఇక్కడ తల్లిగారి ఈ విషయంలో కానీ, విద్య విషయంలోనూ, భూమి, గృహము, వాహనము, స్వభావం మన సుఖస్థానం అనమాట అండి. ఈ సుఖస్థానాన్ని మొత్తం కొంచెం దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదో కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు ఈ విధమైనటువంటి అన్ని విషయాల్లో కూడా. ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో శని సంచారం వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉండదు, వృధా ప్రయాస, అనవసరంగా తిరగటం తప్పితే ప్రయోజనం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈ శని యొక్క సంచారం వల్ల చతుర్థ స్థానంలో. అలాగే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 1-2 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు, ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి 29 రోజులు 7వ స్థానంలోకి వస్తున్నారు. ఆ 7వ స్థానంలో 29 రోజులు భార్యాభర్తల మధ్యన కీచులాటలు, వ్యాపారం జాయింట్గా 2-3 కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కుజుని వల్ల కనబడుతోంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో 7 రోజులు, 7వ స్థానంలో 5 రోజులు, తదుపరి 8వ స్థానంలో 26 రోజులు. ఈ 2 స్థానాలలోనూ కూడా బుధుడి యొక్క అనుగ్రహం బాగుంది. అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అవగాహన, అలాగే 8వ స్థానం దగ్గరికి వచ్చాక మంచి వార్తలు వినటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ బుధుని వలన ఈ నెలంతా కూడా అనుకూలుడే. బుధుడి యొక్క సంచారం మనకి ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే గురువు 8వ స్థానంలో ఉన్నారు. పూర్తిగా ఈ గురు బలం లేనట్టే లెక్క, ఈ గురు యొక్క బలం లేనట్టే లెక్క ఈ ధనురాశి వారికి. ఇక రవి సంచారం తీసుకున్నట్టయితే 17 రోజులు 8వ స్థానంలో
మనకి ఏ విధమైనటువంటి ఉపకారము జరగదు కాగా పెద్ద దుఃఖ వార్తలు వినటము, అలాగే పరాభవాలు, అవమానాలు, ధన నష్టం ఇట్లాంటివన్నీ ఆ 17 రోజులు. తదుపరి భాగ్యస్థానంలోకి వచ్చి 14 రోజులు ఉంటారు. అక్కడ కూడా ఆ భాగ్యస్థానంలోకి వచ్చాక కూడా ఆయన చేసేటటువంటిది ఏమి ఉండదండి. ధనధాన్యాలు ఏమీ ఉండవు, ధర్మం చేయలేము. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది. వాహన సౌఖ్యం కరువు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏ ఉపాసన ఎంతకాలంగా చేస్తున్నా ఉపాసన చేస్తూనే ఉంటారు, కానీ మనసు అక్కడ ఏ లగ్నం కాకపోవడం ద్వారా ఫలితం శూన్యంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రవి యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 2 రోజులు, దశమ స్థానంలో 29 రోజులు చేస్తున్నాడు. శుక్రుడు పూర్తిగా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు దశమ స్థానంలో. కాబట్టి మీరు ఎక్కడైతే ఈ కళారంగానికి సంబంధించి చేస్తున్న వాటిలో మీకు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లేదా ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్, స్పెషల్ గుర్తింపు ఎప్పటి నుంచి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. దానికంటే ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ధనస్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక్కడ మనకి 9లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మనకి భాగ్యాన్ని బాగా ప్రసాదిస్తున్నాడు. కాబట్టి టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలం. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాన్ని శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నది ఈ ధనురాశి వారికి. అందుచేత వీరికి చెప్పాలి అన్నట్టయితే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా బుధుడు కూడా పూర్తి అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరికి యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు. 3-4 గ్రహాలు పాటు మనకి కొంచెం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రతికూల గ్రహాలు ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే నవగ్రహ మంత్రం చేసుకోండి. పెద్ద భయంకరంగా వచ్చేటటువంటిది అయితే అర్ధాష్టమ శని ఒకటి నడుస్తోంది వీరికి. ఇదంటే ఈ నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ వీరికి ఇక్కడ చాలా కాలం ఉంటారు. అందుచేత ఇంచుమించుగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. కాబట్టి వారు శని త్రయోదశి రోజున కానీ లేదా శనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏదైనా వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఏమీ లేకపోయినా ఉత్తి శనివారం అలా తీసుకోండి. ఆ శనికి దానం చేయటమో, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వులు దానం చేయటమో, లేకపోతే తైలాభిషేకం చేయించుకోవటమో, ఇట్లాంటివి, లేదా జప హోమాలు చేయించుకోవటం, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి వారు మీకు కలిగించేటటువంటి మిగతా గ్రహాల యొక్క దృష్టిని పడితే దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అటు మీ జన్మజాతకం కూడా చూసుకోండి. అక్కడ పరిస్థితిని కూడా అంచనా వేసిన తదుపరి అవసరమైతే జపాలు కూడా చేయించండి. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలు ఇవి. ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు. అందులోకి ఆయన యొక్క ప్రభావం తట్టుకోవాలంటే సామాన్యుడికి కొంచెం చాలా కష్టమైనటువంటిది. కాబట్టి అవసరమైతే చేయించండి. శుభం భూయాత్.